మరొక ప్రశ్నని చూద్దామండి. రామలక్ష్మి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని విజయవాడ నుంచి. భోజనాల సమయంలో పాటించాల్సిన ఆచారాలు ఏమిటి? అన్నిటికంటే విశ్రాంతిని తీసుకోవాల్సింది ఎక్కడ అంటే భోజన వేళ, నిద్ర వేళ. నిద్రా సమయంలో ఏవేవో అన్నీ బుర్ర నిండా పెట్టుకుని పడుకుంటే రాత్రంతా సరిగానటువంటి నిద్ర వస్తుంది. నిద్ర మధ్యలో మెళుకు వస్తుంది. మెళుకు వచ్చిన తర్వాత ఆలోచనలోకి వెళ్ళి నిద్ర పూర్తిగా తేలిపోతుంది. చికాకుగా నిద్రలేచి రోజంతా చికాకు నిండిపోతుంది. చేతనే ప్రశాంతమైనటువంటి వాటిని మాత్రమే చదువుకోవాలి, వినాలి, వినిపించాలి అని చెప్పేవారు. మా చిన్నప్పటి రోజుల్లో అందరం వరుసగా నేల మీద పడుకునేవాళ్ళం. ఈ ఎవళ్ళో దొంగల కథ ఒకటి చెప్పేవారు, లేదా పాము వచ్చింది అని ఇట్లాంటివేవో ఆ పాముల కథలు ఏవో చెప్పేవారు. పెద్దవాళ్ళు వచ్చి గొప్పడు, దొంగల కళ్ళు, పాముల కళ్ళు, కథలు అట్లాంటి చెప్పకు, కళ్ళలో వస్తాయి మీకు పిల్లలకి అని చెప్పి గట్టిగా మందలించి వెళ్ళిపోయేవారు. అప్పటి రోజుల్లో ఎందుకనేవారో అర్థం కాదు, కానీ తర్వాత అర్థమవుతుంది. ఈవేళ చాలామంది ఆ తెరలో వచ్చేటటువంటి ఇట్లాంటివి రక్తసిక్తమైనటువంటి కథలు, ఒకళ్ళనొళ్ళు కాట్ల కుక్కల్లా మాట్లాడుకునేటువంటి సంభాషణలు అన్నీ విని నిద్రపోతూ ఉంటే ప్రశాంతంగా ఉండవలసిన బుద్ధి మొత్తం అంతా కూడా దురాలోచనమయమైపోతుంది. అందుకనే సరైనటువంటి నిద్ర వేళ చాలామందికి పట్టట్ల. దాన్నే సరిగ్గా ఇక్కడ భోజన సందర్భంలో చెప్తారు. అక్కడ విశ్రాంతి ఎంత అవసరమో ఇక్కడ కూడా విశ్రాంతి అంతే అవసరం. నాకు ఇంకేం పని లేదు. భోజనం మీద చక్కగా నీళ్లు చల్లి పరిశేచన ఉంటారు, చుట్టూరా నీటిలాగా గిన్నె తిప్పి, భగవంతుడా ఎంత అదృష్టవంతునిరా, నేను నాకు మాత్రమే కాకుండా నా భార్యాపుత్రులకు కూడా అన్నాన్ని పెట్టగలిగిన సంపాదన ఇచ్చావు. ఈ అన్నాన్ని నేనే సంపాదించుకుని తినగలుగుతున్నాను. అన్నం సంపాదించుకున్నప్పటికీ కూడా తినగలిగినటువంటి వ్యాధి లేని తనాన్ని ఇచ్చావు. కొంతమంది అన్నం అన్నా సరే తినకూడదు, తింటే చచ్చిపోతావు వద్దు అంటారు. అన్నాన్ని తినగలిగిన వ్యాధి లేని తనాన్ని ఇచ్చావు. ఈ అన్నం నాకు అరిగేలా నువ్వు చేయి. అన్నం చతుర్థ 4 విధాలుగా వండుతావు నువ్వు, నాకు తెలుసు ఆ విషయం. అంచేత ఈ వండబడేటటువంటి నీ ద్వారా నేను తినేటటువంటి అన్నం నా శరీరానికి పుష్టిని ఇచ్చేలా చేయి. ఎంత గొప్ప మాట అది అని చెప్పి భోజనాన్ని చేసేటువంటి సందర్భంలో వండినటువంటి ఆమెని చాలా చక్కగా ఉంచుమా అంటే దాదాపు గంటన్నర సేపు ఆవిడ సతమతమే ఏదైతే అన్నాన్ని వండిందో కూరలతో వాటితో ఎంతో ముచ్చట పడిపోతుంది. చిన్న మాట, పొట్ట పగిలేలా తినేసేసి అమాంతంగా ఏదో చూసుకుంటూ ఇలాగా లేస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో. వీధిలో కుక్కకి పెట్టినా వీడికి పెట్టినా ఒకటే. అది కూడా అంతే, అన్నం పెట్టేస్తే అన్నం టగటగా తినేసేస్తుంది. కనీసం మనకి చూసి చాలా బాగా పెట్టారు అందంతా వెళ్ళిపోతుంది. వీడికి దానికి తేడా ఉంది. చక్కగా వండావు. ఒకవేళ ఉప్పు తక్కువైంది, కొద్దిగా ఉప్పు తగిలిస్తే బాగుండేదేమో, ఓ మాట అయిపోయిందిగా. ఒక్కొక్కడు విపరీతమైన కాట్ల కుక్కలా అరిచేస్తూ ఉంటాడు. పాపం వద్దు, చక్కగా ఇంతసేపు నువ్వు అవకాశం శ్రమపడ్డావు. అటుపక్క పిల్లల్ని చూసుకుంటూ, ఇటుపక్క తను కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తే అది ఆలోచించుకుంటూ, వాడు ఏమంటాడో అని బుర్ర పాడు చేసుకుంటూ, ఇటుపక్క ఈయన వెళ్ళాల్సి వస్తే ఆయనకి భోజనాన్ని సిద్ధం చేస్తూ, ఇంత చేస్తూ అంత చేసినందుకు కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే మనసు ప్రశాంతంగా ఉండి భోజనాన్ని చేస్తున్నప్పుడు. నడుస్తూ తినడం, పరిగెత్తుతూ తినడం, రోగిష్ఠి వెళ్ళ మంచం మీద కూర్చొని తినడం, ఎన్ని దరిద్రపు పద్ధతులు ఉన్నాయో అన్నీ మనం ఆచరిస్తాం. పద్ధతి కాదది. చక్కగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆనందమే వేరుగా ఉంటుంది. మానసికంగా పరిశుభ్రంగా ఉంటాం, శారీరకంగా ఆరోగ్యకరంగా ఉంటాం. అంచేత భోజన నియమాలంటే అవి. తినేటటువంటి విధానం కూడా అలా ఉంటుంది. భక్ష్యం భోజ్యంచ చోహ్యంచ లేహ్యం పానీయమేవచ. ఇవన్నీ అన్నం మధ్యలో మనం భగవంతుడికి నైవేద్యాన్ని చేస్తూ మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఇదిగోనయా నీళ్ళు ఇస్తున్నాను నీకు అని. అంటే అన్నాన్ని తినేటప్పుడు నీటిని కూడా తీసుకోవాలి అనేది శాస్త్రం చెప్పినటువంటి మాట. లేదండి ఫలానా ఆయన ఒక ఆయన చెప్పారండి, అన్నం మధ్యలో కాదు, అన్నం ముందు నీళ్ళు తాగకూడదు, అన్నం తర్వాత నీళ్ళు తాగకూడదు, అన్నం మధ్యలో అసలు నీళ్ళు తాగకూడదండి, అప్పుడు తిన్నదంతా ఏదో అయిపోతుందని. ఆ అన్నటువంటి వాడు ముందు పోతున్నాడు, వీడు మాత్రం 100 ఏళ్ళు జీవిస్తున్నాడు. పూర్వం ఏం చెప్పారో దాన్ని పాటిస్తే చాలు,
ఆరోగ్యకరంగా శాశ్వతంగా జీవిస్తాం. అవును. శాశ్వతంగా జీవించడం గొప్పగా అశ్వత్థామలాగా ఆరోగ్యంగా ఆరోగ్యకరంగా జీవించడం అది అన్న నియమం.